ఈ సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం. మీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాం. అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో, ఈ సాక్షాత్ సమయం, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలు ఉంటే కొంచెం సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. స్వామి ఇచ్చిన పాస్టర్ గారు మేము డిసెంబర్ నెలలో కొంత మహేష్ బాగా ఆరోగ్యం బాగా ఇక్కడికి వచ్చాము. మేము అప్పుడు కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆయన ఆరోగ్యం బాగా ఉంది. తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము ఇంకా రాహుల్కి ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు మేము నాన్నోళ్ళ దగ్గరే ఉన్నాడు. వాళ్ళే రాహుల్తో మాట్లాడడం కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయించడం కానీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం జరిగిందంటే జనవరి నెలలో జనవరి ఆఖరికి సదుపాడు మీటింగుల్లో మీటింగులు జరిగినాయి. ఆ మీటింగుల్లో ఇక పాస్టర్ గారు రాహుల్ ఎక్కడ ఉంచాలంటే దగ్గరికి పిలిచాడు. పిలిచి నువ్వు ఎదిగి పడుతున్నావో నాకు తెలుసు, నీకు ఉద్యోగం ఇచ్చి నువ్వేం బాధపడద్దు అని చెప్పాడు. అప్పుడు రాహుల్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నాను, దేవుడు ప్రభుత్వ ద్వారా ఆ బిడ్డతో మాట్లాడించాడు అని చెప్పి నేను అనుకొని నాన్నతో కూడా చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక మహేష్కి కొన్ని రోజులు అక్కడ ఉన్నాం. మేము ఉన్న తర్వాత జూన్లో మరలా కొంత ఆరోగ్యం బాగలేక, ఆయనకి జ్వరం వచ్చింది, ఆరోగ్యం బాగలేక ఇక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే రాహుల్కి అప్పుడు మార్చిలో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే చదువుకున్న చదువుకి సాఫ్ట్వేర్కి జాబ్ చూసుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మార్చిలో రాహుల్ నీకు అది బ్యాంక్ జాబ్ ఎగ్జామ్ రాస్తూ ప్రయత్నం చేయి చూద్దాము చెప్పినప్పుడు రాహుల్ మేము అక్కడే మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు రాహుల్ విజయవాడ ఎగ్జామ్ రాసుకున్నాడు. ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత వాడు విజయవాడ ఇంటర్వ్యూ రమ్మని పిలిచారు. పిలిచిన తర్వాత రాహుల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఇక వాళ్ళు మెయిల్ పంపుతారంట. మెయిల్ పంపేసరికి నేను అన్నాను, రాహుల్ ఎందుకు వాడు ఇంకా మెయిల్ పంపలేదు కదా, మరి సాఫ్ట్వేర్ అది ఏమన్నా చూసుకోకపోతే ఖాళీగా ఉన్నాం ఎందుకని చెప్పి అన్నప్పుడు తొందరపడతారు ఎందుకమ్మా, వాళ్ళు చేస్తారేమో చూద్దాం ముందు కొంచెం అని చెప్పని వాడు అన్నాడు రాహుల్. అన్నప్పుడు వాళ్ళు మెయిల్ పంపించారు. ఏమనంటే రాహుల్ నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళాలని చెప్పని, ఏప్రిల్ 1 వెళ్ళాలని చెప్పని రాహుల్కి వాళ్ళు మెయిల్ పంపించినప్పుడు మేము అక్కడే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకా రాలేదు. నాన్నోళ్ళే వాళ్ళని రాహుల్ తండ్రిగా తల్లిగా ఆదరిస్తూ వాళ్ళు ఎంతగానో వాళ్ళు రాహుల్ కోసం ప్రార్థన చేస్తూ ఇక్కడ మీ అందరి చేత ప్రార్థన చేయించి రాహుల్ని అక్కడికి బెంగళూరు పంపడం జరిగింది ఏప్రిల్లో. అక్కడ ఏప్రిల్లో 4 నెలలు అది వాడు కోచింగ్ పూర్తి చేసుకోవాలి. ఆ కోచింగ్ పూర్తి చేసుకొని ఇక వస్తాడు, జూలైలో వస్తాడు, జూలై ఆఖరికి వస్తాడు. అప్పుడు జూన్లో ఏమన్నాడంటే మహేష్ ఏమన్నాడంటే రాహుల్ వచ్చిన తర్వాత అప్పుడు జూన్ ఆఖరికి ఆయనకు ఆరోగ్యం బాగలేక మేము హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాము. అప్పుడు కూడా హాస్పిటల్లో కూడా చెప్తానే ఉన్నాడు, రాహుల్ జూలై ఆఖరికి వస్తాడు కదా, ఈలోపు నాకు కూడా తగ్గిద్ది, మనం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరు పెట్టుకున్నాము అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈలోపు
మహేష్ విషయంలో ఆ విధంగా జరిగిపోయింది. ఫస్ట్ నేను చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఆలోచించుకున్నది ఏంటంటే, సరే అది ఆరోగ్యం బాగాలేక ఎక్కువగా దేవునికి ఇష్టం లేదేమో, ఆయన దగ్గర చేర్చుకున్నాడని చెప్పని నేను తెలియపరుచుకొని నా మనసుకు నేను అప్పుడు పెట్టుకోవాల్సిన ప్రార్థన రాహుల్ విషయంలో నేను ఇక 20 నెలలు వాయిదా వేయడం జరిగింది. పెట్టుకోపోయిన ఒకసారి వచ్చినప్పుడు రాజధాని వచ్చినప్పుడు నాకు అనిపించింది రాహుల్ విషయంలో జరిగే దేవుడు చేసిన మేలు నేను ప్రార్థన పెట్టుకోవాలి నాన్న అంటే చెప్పారంటే, నేను ఈస్టర్ ప్రార్థనలో పెట్టుకుంటాను నాన్న అని చెప్పారంటే, సరేనమ్మా అని చెప్పాను అన్నాడు. అదే విధంగా రాహుల్ విషయం ఏం తెలియదంటే, ఇక ఆయన సరిపోవడంతో ఇవి ఎక్కడికి వేస్తారో ఏందో, ఏ ఊరు ఎంత దూరం వేస్తారో ఏందో అని చెప్పని ఫస్ట్ చాలా ఆలోచించాము. చాలా మంది పిల్లల్ని బెంగళూరు, హైదరాబాదు చాలా ఊర్లు దూరంలో వేసినప్పుడు ఒక రాహుల్ మాత్రమే ఒంగోలు వేయడం జరిగింది. ఒంగోలు అది కూడా బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఐసిఐసి బ్యాంకులో వేయడం జరిగింది. చాలా రోజు ఇంటికి వెళ్ళి సాయంత్రానికి వస్తూ ధైర్యపరుస్తూ దేవుడు మాకు ఆయన లేని లోటు మాకు ఏంటంటే, దూరంగా ఉన్నప్పుడు మేము ఎక్కడ బాధపడతామని చెప్పి దేవుడికి ముందుగానే తెలుసు ఆయన మరణము. అందుకే రాహుల్ని ఒంగోలు వేయడం జరిగింది. ఆ విషయం మాకు ఎంతగానో ఆయన చేసిన మేలు కృతజ్ఞత కూడిక మేము చెల్లించుకోవాలని చెప్పని ఈ కూడిక పెట్టుకోవడం జరిగింది. మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలు మాకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే స్వీటీ విషయంలో కూడా నేను ఆ స్వీటీకి వివాహం చేయాలని చెప్పని అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే ఆ విషయంలో దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ సమయం ఇచ్చిన మాస్టర్ గారికి చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకైతే మామూలు మనిషిగానే ఉన్నాను. ఇప్పుడైతే పోయిన వారం గోయిందమ్మంది, అమ్మాయి నువ్వేది బాక్స్ని నిలుచుకోలేదు, నేను చెప్పేదా అయ్యగారితో అన్నది. వదిలేమమ్మ నేను చెప్తాను, వెళ్ళాలంటే పాశ్వతాతి కాడికి భయం వేస్తుంది అన్నాను. సరే నేను 2 రోజులు ఆగినాక నేను పోయిన సంవత్సరం 2025వ తారీఖుని తీసుకోవాలనుకున్నాను, కానీ తీసుకోలేకపోయాను. ఇప్పుడు 4వ నెలలో ఖచ్చితంగా 25వ తారీఖే పాస్టర్ తాతయ్య దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, తాతయ్య వ్యాక్సిన్ దించుకుంటాను తాతయ్య, మంచిదమ్మా అని అన్నాడు. తాతయ్య ఇప్పుడున్న జీవితంలో సగం జీవితం అయిపోయింది తాతయ్య, ఇక ఉన్న జీవితం అన్నా సగంగా దేవుడికి అర్పించాలనుకున్నాను తాతయ్య, నేను మంచిదమ్మా తీర్చుకోమ్మా అన్నాను. అయితే మీ అందరూ నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి బాగా.
ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి ఉన్నారు. మీ అందరికీ తెలుసు, దేవుడు నన్ను చాలా బాగా వాడుకున్నారని పరిచయంలో కూడా, ప్రతి విషయంలో కూడా, నా చదువు విషయంలో కానీ దేవుని పరిచయంలో కానీ బాగా నేను బలంగా వాడుకున్నాను. నా వివాహ విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశారు. దేవుడు నాకు చాలా మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మొదటిగా నాకు ఇచ్చిన తల్లి, నా అత్త మామలు అయితే నన్ను తల్లి కంటే బాగా చూసుకున్నారు. కానీ నాకు మా అమ్మమ్మ లేకపోతే చాలా బాధగా ఉంది. నాకు ఇచ్చిన దేవుడి భర్త ఎంత మంచి భర్తని ఇచ్చాడో అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విషయం ముందు నేను ప్రతి దాంట్లో కూడా తానే ఫోన్ చేసి ముందుగానే ప్రార్థన చేర్చుకునేదాన్ని. బాగలేకపోయినా, అమ్మమ్మకు బాగలేకపోయినా, ఎవరికి ఇంట్లో బాగలేకపోయినా కానీ నేను ప్రార్థన చేసుకునేదాన్ని. నేను చనిపోయి మళ్ళా బతికాను. నేను ప్రార్థన ద్వారానే బతికాను. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను శనివారం రోజు నా భర్తతోటి మామయ్య నేను బాప్టిజం తీర్చుకోవాలనుకుంటున్నాను అనుకొని నేను చాలా వెనకేస్తున్నాను. నేను వెనకేస్తానేమో, నాకు శోధనలు ఎదురవుతున్నాయి అని చెప్పి అన్నాను. సరే తీస్తా అన్నాడు. అలాగే నేను మామయ్య నేనైతే ఇక్కడ తీర్చుకోను, నా సంఘంలోనే దాగుండి సంఘంలోనే నేను తీర్చుకోవాలని అనుకుంటున్నాను మామయ్య అంటే, సరే అమ్మ అన్నాడు. నేను అమ్మకి తాతయ్యకి ఫోన్ చేసి తాతయ్య ఇలా తీర్చుకోవాలనుకుంటున్నానంటే, మంచిదమ్మా తీర్చుకో అని చెప్పాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈ నూతనమైన జీవితంలోకి ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. నా కొరకు, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు తన కృప, తన సన్నిధిని మనకు అనుగ్రహించి ప్రత్యేకంగా దేవుడు తన కార్యాలను జరిగించుకుంటున్నటువంటి తీరు, దేవుడు ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలను, అలాగే దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా ఈ భూలోకంలో ఆయన జన్మించి మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడం ఎంతో గొప్ప భాగ్యం అండి. ఎవరికి దొరుకుతుంది భాగ్యం? తెలుసో తెలియక యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించి దేవుని యొక్క ఆశీర్వాదము పొందినటువంటి భక్తులైన వారు ఎందరో ఉన్నారు. కాబట్టి దేవుడిని అంగీకరించడం అంటే ఆషామాషి కాదు. అంగీకరించినటువంటి బిడ్డలను, వారు తీసుకున్నటువంటి తీర్మానాలను దేవుడు స్థిరపరచును గాక. అలాగే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మేలు ఉపకారాలు చేస్తాడు. అక్క జీవితంలో చేసినటువంటి అద్భుతము, ఆశ్చర్య కార్యము అంత మాత్రమే కాదు, తన జీవితంలో కలిగినటువంటి నష్టాన్ని సైతము పక్కన పెట్టి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని గొప్ప చేయడానికి చెప్పినటువంటి గొప్ప సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెందెను? నీవు చేసిన
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద సర్వలోకాన్ని ప్రేమించి ఈ భూలోకాన్ని కరుదించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మానవ రూపిగా జన్మించి 3 గంటలు శిలువ మీద యాతన పడి బాధపడి నీ కోసం నా కోసం తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టినటువంటి గొప్ప దేవుడు శిలువ మీద ఉండగానే ఈ భూలోకంలో ఉన్నప్పుడు అద్భుతాలు చూసినటువంటి వారు, ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి వారు, ఆయన గొప్పతనాన్ని చూసినటువంటి వారు, ఆయన వెంబడించినటువంటి వారు సైతము, ఆయన మహిమపరిచినటువంటి వారు సైతము యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయన శిలువ దగ్గర నిలవబడ్డానికి ఎవరు కూడా సమయాన్ని వెచ్చించలేకపోయారు. ఒక్కడే శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి తన మనస్సులో, ఒకప్పుడు ఆర్భాటంగా కనబడినటువంటి వ్యక్తి కాదు, ఇదిగో నేను గొప్ప అన్నట్లుగా కనబడినటువంటి భక్తి చేసినటువంటి వ్యక్తిగా కనబడలేదు, కనుమరుగై ఉన్నటువంటి వ్యక్తిగా తన భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నటువంటి అరిమతయ యోసేపు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అరిమతయ యోసేపు అనబడేటువంటి వ్యక్తి మునిపెన్నడూ కూడా తన భక్తి జీవితాన్ని ప్రదర్శించుకున్నవాడు కాదు. ఇదిగో నేను గొప్ప అన్నట్లుగా భక్తిని కనపరిచే వ్యక్తిగా కూడా లేడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి తన భక్తిని వ్యక్తపరచడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులు ఎవ్వరూ లేనటువంటి సమయాన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరము శిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్నటువంటి సమయాన ఈ అరిమతయ యోసేపు అనబడేటువంటి వ్యక్తి దేవుని మీద ప్రేమ కలిగి దేవుని పట్ల తన ప్రేమను వ్యక్తపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మనుషుల ముందు చూపించేటువంటి ప్రేమ చాలా మంది చూపిస్తారండి. మనుషులు పోయిన తర్వాత, మనుషులు లేనప్పుడు, మనుషులు ఉన్నప్పుడు ఆహావాహ అంటారు. మనుషులు లేనప్పుడు కూడా చూపించే ప్రేమ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ప్రేమ. ఈ అరిమతయ యోసేపు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయన మీద ప్రేమ చూపించడం ఇష్టపడ్డాడు. ఒక్కడే శిలువ మ్రాను మీద ఉన్నటువంటి యేసును చూసినటువంటి అరిమతయ యోసేపు
న్యాయాధిపతిగా ఉన్నటువంటి, తీర్పు తీర్చినటువంటి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము నాకు కావాలి అని ఆశపడ్డాడు. ఎవరైనా కోరుకుంటారండి? 12 గంటలు దాడుతుంది, తొందరగా తీసుకెళ్ళి పడేయండి అని చెప్పని అంటారు కదా. ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తిని ప్రేమతో కోరుకుంటున్నాడు, ప్రేమతో తనను హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి స్థానం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ప్రేమకు గుర్తుగా, మనుషులు ఎవరు లేరు, మనుషుల మీద మనుషులు ఉన్నప్పుడు చేస్తున్న పని కాదు ఇది, మనుషులు ఎవరు లేనప్పుడు చేస్తున్న పని. ఈ అర్మతి యోసేపు దేవుని మీద చంచలమైన ప్రేమను కలిగిన వాడిగా కనపడుతున్నాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి మనం చూస్తే, యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా, పిలాతు దాన్ని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాని రాతిలో తొలగించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలండి. ఈ అరిమతయ యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత పిలాతు న్యాయము తీర్చినటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పిలాతుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆ చనిపోయినటువంటి ఆ యేసు యొక్క శరీరం నాకు కావాలి అని అంటున్నాడు. కోరుకున్నటువంటి ఆ శరీరం ఎక్కడ పెట్టాలని ఇష్టపడ్డాడు తెలుసా? ఇతని గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఇతడు ధనవంతుడు అని రాయబడింది. ధనవంతుడు సైతము దేవుణ్ణి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తనకున్నటువంటి సంపద, తనకున్నటువంటి భోగ భాగ్యములు, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, తనకున్నటువంటి గొప్పతనం అంతటినీ కూడా ప్రక్కన పెట్టేసి, వీటన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు ప్రాముఖ్యం అన్నట్లుగా తన జీవితాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు అప్పగించుకుంటున్నాడు. అతడు ధనవంతుడు అని పిలువబడ్డాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? తన కోసం ఒకనొక రోజు నాకంటూ ఒక మరణం వస్తుంది, ఈ మరణాన నేను ఆ సమాధిలో ఉండాలని తన కోసం తొలగించి పెట్టుకున్నాడు. మంచి నూతనమైన క్రొత్త సమాధిని రాతిలో తొలగించుకొని పెట్టుకున్నాడు. అట్లా ఎప్పటికైనా నాకు ఉపయోగపడుతుందని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయాడన్న వార్త విన్నాడో, ఈ వ్యక్తి దేవుని కోసం తనది అని అనుకున్నటువంటి దాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని తన స్థలంలో పెట్టుకోవడానికి, తన సమాధిలో పెట్టుకోవడానికి, తన దగ్గర ఉన్నటువంటి తన సమాధిని దేవునికి అప్పగించుకుంటున్నాడు. దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఉంటే చాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ యోసేపు అనేటువంటి వ్యక్తిని తన యొక్క భక్తి జీవితంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు, యోసేపు యేసు యొక్క శరీరమును కోరుకున్న వాడై ఉన్నాడు. యోసేపు దేవుని యొక్క శరీరమును కోరుకోవడం మాత్రమే కాదు, అతని గురించి చెప్పబడినటువంటి సాక్ష్యం ఏంటంటే, లోకా రాసిన సువార్త 23వ అధ్యాయం 51వ వచనం. లోకా రాసిన సువార్త 23వ అధ్యాయం 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడు పేరు వచ్చిన చదువుతాం. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక, ఎవరు? కొందరు మనుషులు క్రూరతతో కుట్రతో యేసుక్రీస్తు ప్రభుల వారిని చేయని తప్పుకి, చేయనటువంటి పొరపాటుకి ఆయన మీద నింద వేసి ఆయన చంపాలని చూసి
ఆయన చంపేదాకా ఊరుకోనేటువంటి గుంపు ఉందే, ఆ గుంపుని బట్టి అతను మాట్లాడుతున్నాడు. ఇదిగో అతడు వారి ఆలోచనకు, వారు చేసిన పనికి సమ్మతింపక, ఇష్టం లేదా ఆయనకి, ఎందుకు చేస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారేంది, ఇలా సాక్ష్యం ఇస్తున్నారేంది, ఇలా తీర్పు తీరుస్తున్నారేంది, ఎందుకు ఈయన చంపుతున్నారు, ఈయన మంచోడే కదా, అనేకులకు మేలు చేశాడు కదా, అనేకులకు ఉపకారం చేశాడు కదా, ఈ యేసు మనల్ని రక్షించడానికి వచ్చాడు కదా, ఈయనే ఎందుకు చంపాలనుకున్నారని ఇతడు నీతిమంతుడై ఉండి తన మనసులో నొచ్చుకుంటాడండి, బాధపడుతున్నాడండి, ఆయన గురించి విచారం వ్యక్తం చేస్తున్నాడు. అంటాడు కదా, అతడు సజ్జనుడు నీతిమంతుడైంది వారి ఆలోచనకు, వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడంట. దేవుని రాజ్యం కోసం కనిపెట్టుచుండిన వాడు. నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది. ఈ భూలోకంలో మనం చలామణైనట్టుగా పరలోకంలో చలామణి అవుదామంటే కుదరదు. అక్కడ నీతి, యథార్థత, నమ్మకత్వము, భక్తి జీవితము అవసరమన్న విషయాన్ని గ్రహించి భక్తిని, నీతిని, యథార్థతను కొనసాగిస్తూ ఇదిగో పరలోకము కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎవరు? అరిమతయ యోసేపు పరలోకము కొరకు తృష్ణ కలిగిన వాడండి. ధనవంతుడే కానీ ధనం మీద వ్యామోహం లేదు. అన్ని కలిగిన వాడే కానీ అన్నింటి పక్కన పెట్టేశాడు. ఇవన్నీ కూడా నేను వ్యక్తిత్వానికి నడిపించు, ఇవేవి కూడా నేను పరలోకానికి నడిపించు, నా దగ్గర ఉన్నవన్నీ కూడా నిత్యరాజ్యానికి ఉపయోగపడవు. ఇదిగో దేవుని దగ్గర ఉన్నది మాత్రమే మనం నిత్యరాజ్యానికి చేరుస్తుంది. కాబట్టి ఆయన నీతి ఉంది కనుక నేను కూడా నీతిగా బతకాలనుకుని నీతిమంతుడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడండి. అంత మాత్రమే కాదు, అతడు సజ్జనుడు, యథార్థవంతుడు, నమ్మకత్వం కలిగినటువంటి వాడు, లోపల ఒకటి బయట ఒకటి కాదు, యథార్థంగా ప్రవర్తించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా అతడు తన క్రియలను కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే ఇదిగో నేను దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకైనటువంటి తృష్ణ కలిగినటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరమును తీసుకెళ్లి సమాధిలో పెట్టి రాయను పొర్లించి వెళ్ళిపోయాడు. కొందరు ఉన్నారండి, చేసిన పని మింగుడు పడక ఎట్లా చంపారనుకోండి, చంపిన తర్వాత కూడా వాళ్ళు పగదేరలేక కనిపెట్టి చూశారు. అరిమతయ తీసుకెళ్ళి సమాధిలో పెట్టినప్పుడు దాన్ని చూస్తా ఉన్నారు, చాటుగా చూసి ఓర్చుకోలేనటువంటి మనసు కలిగినటువంటి వీళ్ళు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ పిలాతు తోటి మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఫలానా అరిమతయ యోసేపుకి ఇచ్చావు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? ఒకప్పుడు ఆయన బతికున్న కాలంలో ఆయన ప్రసంగించేటప్పుడు మేము అన్నీ విన్నాం. ఏమని చెప్పాడు అనంటే, ఆయన ఇదిగో మనిషి కుమారుడు చనిపోయి 3వ దినాన తిరిగి వేస్తాడని చెప్పాడు. ఇదిగో ఈయన అన్నంత పని చేస్తాడేమో, లేకపోతే మనం చేయకపోయినా కూడా ఇదిగో ఇలా బ్యాచ్ ఉంది, ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన బ్యాచ్, ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చిన బ్యాచ్ కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు కావాలన్నా సరే ఆయన లేడని చెప్తారు. కాబట్టి మేము దానికి కాపురంగా ఉంటాము. ఆ సమాధిని ఏ మాత్రం కూడా ఆయన బయటికి రాకుండా మేము కాపలా ఉంటామని చెప్పి అన్నారు. పిలాతు అంటాడు, సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని పోయింది అని చెప్పాను. మొత్తానికి ఇప్పుడు అరిమతయ యోసేపు యొక్క సమాధి దగ్గర కాపలా కాస్తున్నటువంటి వ్యక్తులు శాస్త్రులు, పరిసయ్యులు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ మనుషులు ఆయన సమాధిని కూడా విడిచిపెట్టాల. ఎట్టయితే సరే ఈయన 3వ దినాన్ని తిరిగి లేస్తున్నాడు కాబట్టి లేవడానికి వీలేదు. ఈయన చెప్పిన మాట ఏ మాత్రం కూడా జరగడానికి వీల్లేదని చెప్పారని కనిపెట్టుకుని అక్కడ కాపలా కాస్తున్నారు. దానికి ముద్ర వేశారు, రాజముద్ర వేశారు, దాన్ని బాగా బిగించి పెట్టారు. ఏ మాత్రం కూడా దాన్ని విప్పదీయడానికి వీలు లేనట్లుగా దాన్ని బందీగా చేసి పెట్టారండి. కాపలా ఉన్నారు, వారు చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నారు. సమాధిలో ఉన్నటువంటి యేసు 3వ దినము
వాక్యం సెలవిస్తున్నమాట. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సిలువ వేయడానికి సమ్మతించి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణానికి అప్పగించినటువంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి దగ్గర కూడా కాపలాగా ఉన్నారండి. బయటకు రావడానికి వీల్లేదని చెప్పారండి. దేవుడు చెప్పాడు కదా, నేను 3వ దినం తిరిగి లేస్తానని. చెప్పిన మాట ఏ మాత్రం నెరవేరడానికి వీల్లేదనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిని గెలిచి తిరిగి లేచినది వారికి కూడా తెలియదు. మహాభయంకరమైనటువంటి గొప్ప వెలుగు అక్కడ ప్రకాశమానంగా కలిగినప్పుడు, గొప్ప భూకంపము కలిగినప్పుడు అక్కడున్న వారందరూ కూడా, కాపలాగా పెట్టిన వారందరూ కూడా చచ్చిన వారి వలె ఉన్నారు. ఏం జరిగిందో తెలియట్లా. మొత్తానికి ఆయన అయితే సమాధిలో లేడు. ఆయన చూడడానికి వచ్చినటువంటి మగ్దలేనే మరియా వేరొక మరియు సమాధాన్ని చూడడానికి వచ్చారు. వచ్చినటువంటి వారితో దూత చెప్తుంది, ఇదిగో ఆయన ఇక్కడ లేడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరితో కలిసి వెళ్తున్నాడని తెలిసింది. ఆ తర్వాత 12 మంది శిష్యులకి కనబడ్డాడని చెప్పని, ఆ తర్వాత 500 మందికి కనపడ్డాడు. ఆ తర్వాత ఆరోహణమై తండ్రి కుడిపర్శ్వను చేరి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరణించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరలా తిరిగి ఆరోహణమై 3వ దినాన తిరిగి తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు. మనం గమనించాల్సిన సత్యం ఏంటి? ఇదిగో ఆయన ఈ భూలోకానికి వచ్చాడు కదా, నీవు నేను మనం కూడా ఈ భూలోకంలో పుట్టామండి. ఆయన మరణించాడు. ఈ భూలోకంలో ఉండగా మనం కూడా మరణించాలి. పాపములో మనం మరణించాలి. పాపిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమయ్యాడు? సిలువలో మరణించాడు. మనం ఏమైపోవాలా? పాపాన్ని అట్టి పెట్టుకొని ఉంటే మనం చనిపోవండి. దేవుడు కోరుకున్నాడు నూతన జీవితాన్ని నీలో నాలో చూడాలని, నూతనమైనటువంటి వ్యక్తిగా నీవు నేను కనబడాలని ఆయన కోరుకున్నాడు. ఆయన మరణించాడు కనుక నువ్వు చేయాల్సిన పని తెలుసా? క్రీస్తునందు. మనం అక్కడ కొట్టేశ్వరం చూస్తూ ఉంటాం. సమాధుల మీద ఏమని రాయబడితే, క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారంట. లెగవడానికి పునాదేసింది ఎవరు? ఆయన ఇక్కడ లేడు. కాబట్టి మనం కూడా అక్కడ ఉంటామా? ఉన్నాం కదా. అక్కడ ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయబడాలి? పాపంలో మనం చచ్చిన వారమై ఉండాలండి. ఒకప్పుడు తెలుసోదలిగి చేశాం. నూతనమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి అంటే పాత జీవితాన్ని ఏం చేయాలంట? పాతి పెట్టాలండి.
చుట్టినటువంటి బట్ట సమాధిలోనే ఉంది, ఆయన మాత్రం లేడు. ఈ భూమి మీద మనం ఏం చేసినా, ఎలా ఉన్నా, ఎలా బ్రతికినా అన్నిటి మనం ఇక్కడ విడిచి పెట్టాల్సిందే. అయితే ఆయన చేసిన మూడవ పని ఏంటంటే ఆయన సమాధుల నుండి తిరిగి లేచాడు. లేచినటువంటి ఆయన తండ్రి కుడిపరుసన కూర్చొని. కాబట్టి మనము గ్రహించాల్సిన సత్యం ఏంటంటే ఆయన చనిపోయినటువంటి యేసు తిరిగి లేచిన అనుభవం కలిగినట్లుగా నీవు నేను మన పాపములో చచ్చిన వారమై ఒకప్పుడు మనకు నచ్చినట్టుగా బ్రతికాం, ఇప్పుడు మనకు నచ్చినట్టు కాదు, ఆయనకు నచ్చినట్టు బ్రతకాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మనం చంపుకున్నట్టే. మనకు నచ్చినట్టు చేయట్లేదంటే ఏం చేసినట్టు? మనం చంపుకున్నట్టే. లేదు మనకు నచ్చినట్టుగానే చేసుకుంటూ పోతా ఉంటే మనం క్రీస్తులో బ్రతికింపబడలేము, కానీ మనం లోకంలో బ్రతుకుతున్న వారమైంది. కాబట్టి వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో ఆయన పాతి పెట్టబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచినట్లుగా లేవబడినటువంటి అనుభవం నీవు నేను కలిగి ఉన్నానండి. చచ్చిపోయిన ఆ అనుభవాన్ని ఏది ఎలా లేపబడిన అనుభవంగా మార్చుకోవాలి. పడిన మనం తిరిగి లేచిన అనుభవాన్ని కనపరచాలండి. నూతనమైనటువంటి జీవితాన్ని మనం చూపించాలి. ఉదయకాలము నీకు ఆయన పునరుద్ధానం గురించి చెప్తున్న మాట అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఇదిగో భూమిలో విత్తనము చనిపోతేనే ఏమవుతుంది? అది మళ్ళా తిరిగి కొత్త మొక్కగా లభిస్తుందండి. జీవముతో మళ్ళా తిరిగి లభిస్తుంది. అప్పుడు ఎట్లుంటుంది అది? ఒకప్పుడు ఇప్పుడు నూతనమైనటువంటి జీవితము కనపరచుటకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కనుక నీవు కూడా నీ నూతనత్వాన్ని కనపరచుటకు ఈ ఈస్టర్ పర్వదినాన నీవు కూడా అట్టి ఆలోచన ఆశ కలిగిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటను దీవించుగాక. అందరూ తలలు ఉంచుదాం. మాట చిన్న పాట పాడదాం. కానుక సమర్పించిన తర్వాత అప్పుడు వాళ్ళకి సిద్ధపడిన వాళ్ళు ముందుకు వస్తారు.